నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇకపై స్కూల్ విద్యార్థులకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన. వెన్నుపోటుకు గొడ్డలి వేటుకు పేటెంట్ జగన్మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య. పాత రేషన్ పంపిణీ విధానంతో మహిళలు అగచాట్లు పడుతున్నారన్న మాజీ మంత్రి కారుమూరి. సర్వర్లు పనిచేయక ఎండలకు నిలబడలేక అల్లాడిపోతున్నారని ఆగ్రహం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశాలు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం అందించేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పేరుతో పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. అయితే మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం సరఫరా చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం ఘంటసాల మండలం కొడాలి వ్యవసాయ మార్కెట్ యార్డు పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ విద్యార్థులకు మరింత నాణ్యతతో కూడి భోజనం అందించాలని, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలియజేశారు. జూన్ 12 నుంచి 41,000 ప్రభుత్వ పాఠశాలలు, 4,000 సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నబియ్యాన్ని సరఫరా చేయనుందని తెలియజేశారు. బుద్ధప్రసాద్ గారి దగ్గర ఎంతో నేర్చుకోవాలి, ఎంతో ఓపికగా. రాజకీయాల్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రాంతం కోసం, సమాజం కోసం, భాష కోసం, మన రాష్ట్రం కోసం ఆయన ప్రస్థానం ఒకే ఆలోచనతో ప్రజలకి మనం అంకిత భావంతో నిజాయితీగా పనిచేయాలనే భావన ఆయనలో నాటుపోయిన విషయం అందరూ కూడా చూశారు. దివిసీమలో వారి తండ్రి గారు గతంలో చేసిన కార్యక్రమాలు ఈ రోజుకి కూడా ఆ కుటుంబ నేపథ్యంలో వాళ్ళు ప్రతి గ్రామంలో పెంచుకున్న అభిమానం, ఇంటింటికి ఉన్న పరిచయాలు, వీటన్నిటిని నిలుపుకోవడం రాజకీయాలతో సామాన్యమైన విషయం కాదు. అయినా కానీ ఒక పట్టుదలతోటి మనందరం కూడా ఈరోజు రైతాంగానికి మనం ఏం చేయగలుగుతాం. ఘంటసాల, అదేవిధంగా ఈ ప్రాంతంలో రైతాంగం గతంలో మీరు పడిన కష్టాలు మర్చిపోలేని విషయం. ఇప్పుడే ఆయన గుర్తు చేశారు. అకాల వర్షాల వలన ఆ రోజు రోడ్లపైన ధాన్యం పోసుకొని కళ్ళాల దగ్గర అవకాశం లేక ఆ రాసుల దగ్గర పాపం రైతులు ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో మేము ఆ రోజంతా కూడా పర్యటించాం. రైతుల్లో ఒక ధైర్యం నింపడానికి కోసం, నిజాయితీగా మేము చేసే కార్యక్రమాన్ని మీకు వివరించడానికి కోసం. అయితే ఆ సందర్భంలో కూడా గతంలో పనిచేసిన విధంగా వ్యవసాయ శాఖ కానీ, మార్కెటింగ్ శాఖ కానీ, స్థానిక ఉన్న అధికార యంత్రాంగం కానీ ప్రజల్లోకి సమాచారాన్ని అందించలేకపోయారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులు పడిన కష్టాలు చూసి ఎంత దుర్మార్గంగా రైతులు పండించిన ధాన్యాన్ని వాళ్ళకు అనుకూలంగా ఉన్న మిల్లుల కోసం 70 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు, కొన్ని సందర్భాల్లో జిల్లాలు దాటి కూడా వేరే మిల్లులకి అమ్మే విధంగా రైతులపైన ఆ రోజున ఒత్తిడి చేశారు. రైతుల ఖాతాలో ఎప్పుడు డబ్బులు వేసేవాళ్ళు కాదు. 6 నెలలు అయిపోయింది, 9 నెలలు అయిపోయింది, ఎన్ని నెలలైనా కూడా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడినాక మేమే ఆశ్చర్యపోయాం. గతంలో ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు 1,674 కోట్ల రూపాయలు రైతులకి ఎగ్గొట్టేసి వైసీపీ ప్రభుత్వం వాళ్ళ దారిలో వెళ్ళిపోయారు. ఒక పట్టుదలతోటి అన్నిటికన్నా ముందుగా మేము చేసిన కార్యక్రమం రైతులకి బకాయిలు మనం చెల్లించాలి, ఎంత కష్టమైనా సరే అని ముందడుగు వేశాం. కానీ రాష్ట్రంలో అటువంటి ఆర్థిక పరిస్థితి లేదు. దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. 2-3 లక్షల రూపాయలు ఇంకా కాంట్రాక్టర్లకి, ఇతర సంస్థలకి మనం బకాయిలుగా ఉన్న పనులు చేయించుకున్నందుకు. ఆ పరిస్థితిలో డబ్బుల కోసం ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా నిజంగా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిలబడి ఈ కార్యక్రమం చేయాల్సిందే అని మనం ముందడుగేసినప్పుడు నెల రోజుల్లోనే రైతాంగానికి 1,674 కోట్ల రూపాయలు ఆ రోజు మన కూటమి ప్రభుత్వం ఆ రోజు అందించింది. ధాన్యం కొనుగోలు విషయంలో కూడా ఖరీఫ్లోను, రబీలోను ఎప్పుడు లేని విధంగా సుమారు 48 లక్షల మెట్రిక్ టన్నులు మనం ధాన్యం కొనుగోలు చేసాం.
48 లక్షల మెట్రిక్ టన్నులకి 12,400 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి 24 గంటల్లోనే మనం డబ్బులు వేసాం. కృష్ణా జిల్లాలో గతంలో ఎవరు కూడా మరి ప్రైవేట్ వర్తకులకి బ్రోకర్లకి దళాలకు అమ్మేసేవాళ్ళు, రైస్ మిల్లు కూడా వాళ్ళ వ్యాపారాలు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఘంటసాలలో కూడా ఈ ప్రాంతంలో ఈ మార్కెట్ యార్డ్కి 3 రైస్ మిల్లు ఉన్నారని చెప్పారు. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. రైస్ మిల్లులు కూడా గతంలో 470 కోట్ల రూపాయల బకాయిలు పెట్టిపోయిన వైసీపీ ప్రభుత్వానికి మనం ఆ అండగా ఉండడానికి రైస్ మిల్లులు కూడా మనం దాదాపు 360 కోట్ల రూపాయలు బకాయిలు తీర్చి వాళ్ళని కూడా మనం ఈ ధాన్యం కొనుగోలులో ఆ ప్రక్రియలో మీరు కూడా భాగస్వాములు అని చెప్పి వాళ్ళని ముందు తీసుకొచ్చాం. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని, అందుకే అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య మండిపడ్డారు. జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినం అనటానికి నీకు సిగ్గు లేదా అంటూ సూటిగా ప్రశ్నించారు. వెన్నుపోటుకు గొడ్డలి వేటుకు పేటెంట్ జగన్ రెడ్డి అని అభివర్ణించారు. 85% ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఏడాదిలోపు నెరవేర్చిందని గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీలు కనీసం 15% కూడా అమలు చేయలేదని గుర్తు చేశారు. గడిచిన 5 ఏళ్లలో ప్రజలపై మోయలేని భారం వేశారంటూ నిప్పులు చెరిగారు. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా పులివెందల శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని నాయకుడు. ఆయన ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చేసి దానికి రేపు 12వ తారీఖుకి సంవత్సరం అవుతుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడి. రేపు 4వ తారీఖుకి ఎన్నికల ఫలితాలు వచ్చి అతను పరాజయం పాలై తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చి సంవత్సరం నిండుతుంది. ఈ నేపథ్యంలో అతను అవాకులు చవాకులు పేలుతున్నాడు, అసత్యాలు మాట్లాడుతున్నాడు, అబద్ధాలు మాట్లాడుతున్నాడు, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. అసలే కోతి నిప్పు తొక్కింది, కళ్ళు తాగింది, లేకపోతే కోతి కళ్ళు తాగింది, నిప్పు తొక్కింది, ఏమవుతుంది? ఇష్టం వచ్చినట్లుగా ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఉంది. లేకపోతే ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు రేపు 4వ తారీఖట వెన్నుపోటు దినాన్ని పాటిస్తాడంట. రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినంగా నిర్వహిస్తారట. నేను అడుగుతాను, ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి గారు, ఏమిటి ఈ వెన్నుపోటు దినం ఏంటి? చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంగా ఏమేమి చేస్తుందో మీకు తెలీదా? వెన్నుపోటు దినంగా ఎందుకు మీరు పరిగణిస్తున్నారు? ఏమొచ్చింది మీకు? అంటే ఎలాగ అనిపించింది మీకు? అంటే మీ తాతగారు రాజారెడ్డి గారు అప్పట్లో వెరైటీస్ యజమానిగా ఉన్న జింకా వెంకట నరసయ్య గారిని మట్టుబెట్టి ఆ మైండ్ని లాక్కున్న దానికంటే పెద్ద వెన్నుపోటు చేశారా చంద్రబాబు గారు ఈ సంవత్సర కాలంలో? ఎవరికి పొడిచారు ఆయన వెన్నుపోటు? మీకు ఏమైనా పొడిచారు సార్? ఒకసారి వీపు చూసుకోండి. చంద్రబాబు గారు వచ్చి మీకు ఏమైనా పొడిచారా? దొంపదాగా ఏం మాట్లాడతారు? జింకా వెంకట నరసయ్య గారికి మీ తాత వేసిన పోటు కంటే పెద్ద పోటు వేశారు అవునా చంద్రబాబు నాయుడు గారు? పోనీ మీరు మీ తండ్రి ముఖ్యమంత్రితో అడ్డు పెట్టుకొని 1,00,000 కోట్లు ప్రజాధనాన్ని కొల్లగొట్టారే, దానికంటే పెద్ద పూట? భారతదేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ వాళ్ళు దర్యాప్తు చేసి 43 లక్ష కాదులేండి 43,000 కోట్ల రూపాయలు మాత్రమే అవినీతికి పాల్పడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఛార్జ్షీట్లు వేసినారు. మీ మీద 11 ఛార్జ్షీట్లు ది సిబిఐ హ్యాస్ ఫైల్డ్ అగైన్స్ యూ. దానికంటే రాష్ట్ర ప్రజలకు మీరు పొడిచిన దానికంటే వెన్నుపోట? రారా బాబు అదుగో చందమామ అని భుజాల మీద ఎక్కించుకొని ఆడిచ్చినాడు మీ బాబాయ్ నిన్ను, మిమ్మల్ని. నేను ఏకవచనం వాడను. రారా బాబు జగన్ బాబు రా అని ఆకాశంలో ఉన్న చందమామని చూపిస్తూ భుజాల మీద ఎక్కించుకొని ఆడిచ్చిన బాబాయ్ వివేకానంద రెడ్డికి వేసిన పోటు కంటే పెద్ద పోట ఇదేమన్నా? ఏం మాట్లాడతావా జగన్మోహన్ రెడ్డి గారు? అజ్ఞాపన్నం అరగనే బాబాయిని గొడ్డలు పెట్టుకెళ్ళి చేసినావు కదా. తల్లి చెల్లి యువర్ ఓన్ మదర్, ఆమె కడుపున పుట్టినారు మీరు. తల్లి చెల్లి యువర్ ఓన్ సిస్టర్ శ్రీమతి షర్మిల గారు. వేరే ఎక్కడున్నారు సార్ చెప్పండి?
మీ వెన్నుపోటుకు భయపడి, మీ గొడ్డలి పోట్లకు, మీ కత్తి పోట్లకు ఆలోచించుకుంటుంటేనే షివరింగ్ వచ్చి పారిపోయినారు కదా. మా అన్న దగ్గరికి వెళ్తామని చెల్లి అంటుందండి. మన చెల్లి అంటే మీ చెల్లి అండి. లేదు నా కొడుకు దగ్గరికి వెళ్తాను అంటుందండి అమ్మ. మనమ్మ అంటే మీ అమ్మ అంటుందండి. అటువంటి మీరు చంద్రబాబు నాయుడు గారు సంవత్సర కాలంగా వెన్నుపోటు పడి ఎందుకంత ఆతురత? పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డీఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ ప్రజల వద్ద నుండి స్వీకరించిన అర్జీల పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రతి సమస్య త్వరితగతిన పరిష్కరించేందుకు జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు కృషి చేయాలని అన్నారు. అర్జీదారులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు అర్జీలు రీఓపెన్ కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.